పశ్చిమాసియాలో యుద్ధం 5 వారాలను పూర్తి చేసుకుంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వరుసపెట్టి భీకర దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. ఈ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం కంటే ఇప్పుడు ఇరువురు అగ్రదేశాలకు చెందిన నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఒకరు పర్సనల్ గా అటాక్ దిగితే ఇంకొకరు వాస్తవ పరిస్థితులపై మాట్లాడుతున్నారు. ఈ ఇరువురు నాయకులు ఎవరో కాదు. ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాగా మరొకరు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్. అసలు ఈ ఇద్దరి మధ్య గొడవేంటి? ట్రంప్ ఎందుకు మాక్రాన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు? ట్రంప్ దేడ్ దిమాకని మాక్రాన్ ఎందుకు మండిపడుతున్నాడు? వాచ్ ది స్టోరీ. చెంపదెబ్బ నుంచి ఫ్రెంచ్ అధ్యక్షుడు కోలుకున్నాడా? మాక్రాన్పై ట్రంప్ వ్యక్తిగత విమర్శల దాడి ఎందుకు? ట్రంప్ని దేడ్ దిమాకని మాక్రాన్ ఎందుకంటున్నాడు? పశ్చిమాసియా యుద్ధం 6వ వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వడమే తెలిసిన అమెరికాకు ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు పడిపోతున్నాయి. మరోవైపు యుద్ధ వ్యయం కొండంతా మారుతుంది. దీనికి తోడు ట్రంప్ కి హర్మోజ్ జలసంధి సెగలు పుట్టిస్తుంది. తక్షణమే హర్మోజ్ జలసంధి మార్గాన్ని రీఓపెన్ చేయించాలని ప్రపంచ దేశాలు ట్రంప్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇరాన్ను బెదిరించేందుకు యత్నించాడు. 48 గంటల్లోగా హర్మోజ్ ను తెరవకపోతే ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించాడు. ఆ 48 గంటల గడువు కాస్త 5 రోజులకు మారింది. ఆ తర్వాత 10 రోజులు గడువిచ్చాడు. కానీ ట్రంప్ బెదిరింపులను ఇరాన్ అస్సలు పట్టించుకోలేదు. పైగా గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ ఉధృతం చేసింది. దీంతో ట్రంప్ కి హర్మోజ్ విషయంలో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఒక్క అమెరికా, ఇజ్రాయెల్ పోరాడితే ఇరాన్ లొంగదని అర్థమైంది. అందుకే సీన్లోకి నాటోను తీసుకురావాలని ట్రంప్ యత్నించాడు. హర్మోజ్ జలసంధిలో చమురు నౌకలను రక్షించేందుకు నాటో యాక్షన్లోకి దిగాలని ట్రంప్ ఆదేశించాడు. కానీ ఒక్క నాటో దేశం కూడా ట్రంప్ ఆదేశానికి తలూపలేదు. యుద్ధం చేస్తున్నది మీరు, సమస్యను మీరే తేల్చుకోవాలని నాటో దేశాలు తేల్చి చెప్పాయి. గల్ఫ్ యుద్ధం విషయంలో తాను వ్యక్తిగతంగా ఫ్రాన్స్ సైనిక సాయం కోరినట్టు ట్రంప్ వెల్లడించాడు. కానీ ఫ్రాన్స్ వెంటనే స్పందించలేదని ట్రంప్ ఆరోపించాడు. ఫ్రాన్స్ సహకారం తమకు అవసరం లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా సైన్యం యుద్ధంలో విజయాలు సాధిస్తుందన్నాడు. బ్యాకప్ కోసమే తాను యుద్ధ నౌకలను పంపాలని మాక్రాన్ను కోరినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయినా భార్య చేతిలో తన్నులు తినేవాడు యుద్ధంలో ఏం పోరాడతాడు అన్నట్టుగా ట్రంప్ వ్యంగ్యంగా మాక్రాన్ను పర్సనల్ గా టార్గెట్ చేశాడు. భార్య కొట్టిన చెంపదెబ్బ నుంచి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇంకా కోలుకోలేదని ట్రంప్ ఎగతాళి చేశాడు. మాక్రాన్ను భార్య చాలా నీచంగా చూస్తుందంటూ పర్సనల్ అటాక్ దిగాడు. 2025 మేలో వియత్నాం పర్యటన సందర్భంగా విమానం దిగుతున్న సమయంలో మాక్రాన్ను భార్య బ్రిగెట్టే కొడుతున్నట్టుగా ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో జరిగింది వాస్తవం కాదని, అది ప్రచారంలో భాగమేనని అప్పట్లోనే మాక్రాన్ వివరణ ఇచ్చుకున్నాడు. మొదట్లో ట్రంప్ వ్యాఖ్యల విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మౌనంగానే ఉన్నాడు. కానీ పర్సనల్ గా అటాక్ చేస్తుండటంతో ట్రంప్ పై మాక్రాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నోటిని అదుపులో పెట్టుకోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫైర్ అయ్యాడు. ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవని విమర్శించాడు. అమెరికా అధ్యక్షుడి స్థాయికి తగినట్టు మాట్లాడాలని మాక్రాన్ పలికాడు. ఇరాన్ యుద్ధంపై ట్రంప్ పూటకో మాట, గంటకో మాట మాట్లాడుతున్నాడని మాక్రాన్ ఆరోపించాడు. యుద్ధంపై ట్రంప్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు హెచ్చరించాడు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు నాటో కూటమిని బలహీనపరుస్తున్నాయని మాక్రాన్ స్పష్టం చేశారు. ట్రంప్ దేడ్ దిమాక్లా మాట్లాడుతున్నాడని విమర్శించాడు. యుద్ధం విషయంలో సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు. నిన్న చెప్పిన దానికి ఈ రోజు పూర్తిగా భిన్నంగా మాట్లాడరాదని చురకలంటించాడు. ట్రంప్ యుద్ధం విషయంలో నోరు మూసుకొని ఉంటేనే మంచిదంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఇచ్చే హామీల మీద ప్రతిరోజు అనుమానాలు కలిగిస్తే వాటికి విలువ ఎలా ఉంటుందని ట్రంప్ తీరును తప్పుబట్టారు.
చెప్పారు. అమెరికా అధ్యక్షుడు అన్ని రకాలుగా ఓవర్ గా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపేసి కాల్పుల విరమణ ప్రకటించి చర్చలకు వెళ్లాలని మాక్రాన్ నొక్కి చెప్పాడు. అంతకుముందు ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న యుద్ధంలో చేరేందుకు నాటో నిరాకరించింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాటోను ఒక కాగితపు పులిగా ట్రంప్ అభివర్ణించాడు. కూటమి నుంచి తప్పుకోవాలని తాను బలంగా ఆలోచిస్తున్నట్లుగా సంకేతాలిచ్చాడు. నాటో ఎప్పుడూ తనను ఆకట్టుకోలేదని ట్రంప్ చెప్పాడు. అంతేకాదు నాటో కాగితపు పులి అనే విషయం రష్యా అధ్యక్షుడు పుతిన్ కి కూడా తెలుసని ట్రంప్ ఎగతాళి చేశారు. యూరప్ ని ఇక నుంచి రక్షణ భాగస్వామిగా తాము పరిగణించలేమని ట్రంప్ మండిపడ్డాడు. మరోవైపు హర్మోజ్ జలసంధిని సైనిక చర్యతో రీఓపెన్ చేయడం అసాధ్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశాడు. హర్మోజ్ జలసంధిపై సైనిక చర్యకు దిగితే కొన్ని వారాలుగా ఆ మార్గం మూతపడుతుందని మాక్రాన్ వాదిస్తున్నాడు. అది ప్రపంచ చమురు ధరలను మంట పుట్టేలా చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెబుతున్నారు. నిజానికి హర్మోజ్ జలసంధిని రీఓపెన్ చేయించడంపై అమెరికా వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. ఆయుధాలు అయిపోతున్నాయి. అందుకే ట్రంప్ ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు. మిత్ర దేశాలపై విమర్శలకు దిగుతున్నాడు.